కాకిగోల. ఈ కథను రచించిన వారు ఈతకోట సుబ్బారావు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2007 జూన్లో ప్రచురితమైంది. కాకిగోల. డాడీ, దేవుడు కూడా ఈ వరదల్ని ఆపలేడా? టీవీలో వార్తలు చూస్తున్న ఉదయ్ చిట్టి బుర్రలో తళుక్కుమన్న అమాంతపు ఆలోచనకి మొదట ఉలిక్కిపడ్డా. వెంటనే సర్దుకున్నాను నేను. దేవుడి గుడిలోకే వరద నీళ్ళు వచ్చేశాయిరా కన్నా. కాఫీ కలిపి తెస్తూ ప్రసూనే కొడుకు ప్రశ్నకి జవాబు కాని జవాబు చెప్పేసింది. వాడి సందేహ నివృత్తి బాధ తప్పినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఉదయ్ బుర్రని అనుమాన పిశాచి తొలిచిందంటే ఓ పట్టాన వదిలిపెట్టదు. అయితే దేవుడు దేవుడేగా, ఆపొచ్చుగా. ఆ పిల్లల్ని చూడు ఎలా గుక్కపట్టి ఏడుస్తున్నారో. ఆపొచ్చుగా డాడీ. కాఫీ అందించి ప్రసూన వంటింట్లోకి వెళ్ళిపోయింది. నాకు తప్పని మేళం. ఇక ప్రశ్నల వర్షమో తుఫానో ఎదుర్కోవాలి. లేదంటే సగం బట్టతలకి మూడినట్టే. అందుకే వాడి ప్రశ్నలపైన విరుద్ధ తర్కం ఉపయోగిస్తుంటాను తప్పించుకోవడానికి. అంతకంటే మార్గం ఉండదు. మరి ఎందుకు ఆపాలరా? తొలి వితండం. ఎందుకంటే దేవుడు కాబట్టి. వాడెప్పుడూ ఆ ఆకెక్కువే. దేవుడైతే ఆపాలని రూలుందా? రెండో వితండంతో నేను. రూల్స్ గీల్స్ మనుషులకే గాని గాడ్స్కి ఉండవు. నువ్వేగా ఈ విషయం చెప్పింది. అమ్మో, ఆగ్నేయాస్త్రం ఎదురు తిరిగింది. ఇప్పుడేదో మాయముడి వేయకపోతే బయటపడ్డం కష్టం. మనుషులకి రూల్స్ ఉంటాయని తెలిసి ఇందాక ఆ కాకుల్ని తరమరా అంటే నువ్వు డాడీ మాట విన్నావా? నిజానికి అది దొడ్డిదారి ప్రశ్న. వరద నీళ్లకి పెరట్లో కాకులకి ఏంటి డాడీ సంబంధం? ఈడ్చి ముఖం మీద కొట్టినట్టుంది వాడి జవాబులోని ప్రశ్న. డాడీ చెప్పిన మాట కన్న ఓన్స్ అన్నీ వినకపోతే ఆకాశంలో కూర్చున్న దేవుడు మాత్రం నీ మాట ఎందుకు వింటాడు చెప్పరా? ఇక వాడి గోల కట్టని సంబరపడిపోయాను. కాని వాడి జవాబులోని జడ్జిమెంటు అదరగొట్టేసింది. యు ఆర్ రాంగ్ డాడీ. నువ్వు కాకుల్ని తరమ్మన్న కాంటెక్స్ట్ వేరే, వరదలొచ్చి ఇళ్లన్నీ మునిగిపోతున్న కాంటెక్స్ట్ వేరే. కాకుల్ని ఇవాళ కాకపోతే రేపు తరుముతాం. వరదల్ని ఇవాళ ఆపకపోతే రేపు ఆపడానికి ఎవరైనా మిగిలుంటారా? నేను జవాబు చెప్పడానికి తడుముకునే అవసరం లేకుండానే ప్రసూనే అడగని వరంలా వచ్చి కాపాడింది. థ్యాంక్స్ టు దేవుడు గారు. నాన్న ఉదయ్, స్కూల్ బస్సు వచ్చే టైం అవుతుంటే ఇంకా దేవుడు వరదలంటూ డౌట్స్ ఏంటి నాన్న? లేలే, వెళ్ళి స్నానం చెయ్యి పో. బీ క్విక్ కైసే. ప్రసూన మాట పూర్తి కాకముందే ఉదయ్ బాత్రూంలోకి పరిగెట్టాడు. తప్పించుకున్నారా దేవుడా అనుకుంటూ సంబరపడ్డానే కాని నేను చెప్పినా ఉదయ్ పెరట్లో కాకుల్ని తరమలేదన్న విషయం మాత్రం ఎక్కడో కెలుకుతూనే ఉంది. వాడు కాకుల్ని తరమలేదన్న చింత కాదు, ఈ వయసుకే వాడు చెప్పిన మాట వినిపించుకోవడం లేదన్న బాధ. ఇంత చిన్న విషయానికే అంత బాధపడాలా అన్న సందేహం కలిగితే మాత్రం ఓ చిన్నపాటి కథ వెనకటి భాగం చెప్పుకోవాలి. మాది తాత ముత్తాతల తరం నాటి ఇల్లు. నాకంటూ స్థిర చరాస్తులంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. పాత తరంలో కట్టింది కావటాన ఇంటికంటే విశాలమైన పెరడు. పెరట్లో మా ముత్తాత నాటిన వేప చెట్టు ఇంతై వటుడింతై అన్నట్టు 150 ఏళ్ల వయసును మోస్తున్న చెట్టు. అందరికీ ఉదయం కోడి కూతతోనో కోయిల కుహుకులతోనో ఆరంభమైతే మాకు మాత్రం కాకి గోలతో మొదలవుతుంది. ఆ గోల భరించలేక రోజు ఉదయాన్నే కాకుల్ని తరమడం నా ఫస్ట్ డ్యూటీ. ఇప్పుడైనా ఒళ్ళు బద్దకిస్తే ఆ డ్యూటీ మా ఆవిడ ప్రసూన భుజాన వేసుకుంటుంది. పండక్కో పబ్బానికో అన్నట్టు ఇద్దరికీ కుదరకపోతే ఏడాదిలో 1-2 మార్లు మా ఉదయ్కి చెప్తుంటాం. ఆ కాస్త పని వాడు చేయలేదని కాదు, చెప్పిన మాట వినడం లేదని. అది 5 ఏళ్ల వయసు దాటకుండానే. ఈ వయసులోనే ఇంత బిరుసైతే ఇక అమ్మా నాన్నల్ని పోషించే స్థాయికి వస్తేనో అసలు ఆ స్థాయి చేరుకునే లోపల వాడుగా మిగులుతాడా, లేక వాడిలో మరో మనిషి ఎదిగొస్తాడా? అమ్మా నాన్నల ఫీలింగ్స్ని అర్థం చేసుకునే పరిస్థితి ఇప్పటి తరానికి లేకుండా పోయింది. మరి రేపటి తరం సంగతో? అదండి ఉదయ్ కాకుల్ని తరమలేదన్న బాధ వెనక దాగిన కథ. ఉదయాన్నే కాకిగోల వినని వాళ్ళకి ఇదో ప్రహసనంగా ఉండొచ్చు, కానీ భరించే వాళ్ళకి మాత్రం అది ప్రసవవేదనే. ఆఫీస్కెళ్లే దారిలోనే ఉషోదయ నరసింహం కూడా ఉంది. అక్కడ అమ్మకి క్యారియర్ అందించాలి. 6 నెలల నుంచి ఇదో అదనపు డ్యూటీ. 6 నెలల కింద
ఫిట్స్తో అమ్మని ఆ నర్సింగ్ హోంలో చేర్చాను. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుందని. అందుబాటు మాట ఎలా ఉన్నా తడిసి మోపెడైంది మాత్రం నిజం. ఫిట్స్కి పరీక్షలు చేస్తుంటే మధ్యలో షుగర్ బయటపడింది. షుగరే కదా అని తియ్యగా బాధపడ్డం కుదిరే పని కాదు కదా. కాసులతో వ్యవహారం. అడ్డంగా సంపాదించే అవకాశం లేని ప్రభుత్వోద్యోగికి, అందున 2 పిల్లల తండ్రికి, ఒక భార్య ఉన్న భర్తకి, కన్న వృద్ధ తల్లిని మోస్తున్న కొడుక్కి జీవితం ఎంత బరువో తూచి చెప్పగలిగిన సామర్థ్యం ఎవరికుంటుంది? ఈ 6 నెలల కాలంలో అమ్మ ఫిట్సు, షుగరు ద్విముఖ దాడి చేసి 60,000 దాకా నా నెత్తిన అప్పుల ముల్లె పెట్టాయి. పరిచయమున్న ప్రతి ముఖం నన్ను చేరుకునేలోగానే ఆటోనో, కారునో, సిటీ బస్సునో, అవేవీ వీలు కాని పక్షంలో ఎదురుపడ్డ అడ్డవీధినో చాటు చేసుకుని తప్పుకుపోవడానికి అలవాటు పడిపోయారు. నన్ను చూడగానే ప్రతి ముఖం 3వ నెంబర్ ప్రమాద సూచికను ఎగరేస్తుంది. తుఫాను తీవ్రతను చాటుతున్నట్టు చివరికి ఆఫీసులో కూడా మా ఆఫీసర్ మేస్టారు నన్ను చూడగానే నాకంటే ముందు తనే లేచి నమస్కారం పెట్టేస్తున్నాడు. ఆ నమస్కారంలోనే చేతులెత్తేస్తున్న సూచన రేఖ మాత్రంగానైనా అర్థమై తీరుతుంది. ఆఫీస్ తాలూకు లోన్లు, ఆఫీస్ కొలీగ్ తాలూకు చేబదుళ్ళు, బయట మిత్రుల తాలూకు అప్పులు అన్ని దారులు మూసుకుపోయాక నా అసమర్థత మీద కాకుండా అమ్మకొచ్చిన మాయరోగం మీద కోపం నశాళం వరకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా రెసిడెన్షియల్ స్కూల్లో 7th చదువుతున్న నా కూతురు శైలజ పెళ్లి కోసమని ఇప్పటి నుండే దాస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. దాన్ని తాకే హక్కు కూడా నాకు లేదు. ఎంత బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామన్నా మా ప్రసూన నేనే అర్ధరాత్రి నిద్రలోనూ ఉండగా గొంతుపైన కాలేసి తొక్కినా తొక్కేస్తుంది. స్త్రీ ధనం పట్ల కంటే కూతురు ధనం పట్ల అంత వల్లమాలిన ప్రేమ ఆవిడికి. కాబట్టి అష్టదిక్కుల నుంచి నేను అరెస్ట్ అయిపోయినట్టే. అందుకే ఆ క్షణమే ఓ నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చేశాను. కోట్లు పోసినా పోయే ప్రాణాన్న ఆపలేం, విషం ఇచ్చినా ఆయుష్ ఉంటే చంపలేం. అంచేత నేను ఖర్చులు భరించలేని నా నిస్సహాయత దృష్ట్యా అమ్మని వెంటనే నర్సింగ్ హోం నుంచి సర్కారీ దవాఖానాకి మార్చేయాలనుకున్నాను. ఇప్పటికే నెత్తిన అప్పుల కొండ మోస్తున్నాను. దానిపైన మరో గులకరాయి పెట్టినా అది నా పాలిట వామనపాదమై నన్ను 6 అడుగుల లోతు నేల్లోకి దించేస్తుంది. కాబట్టి మధ్యతరగతి మహాత్ముడిగా సాయంకాలం ఆఫీసు నుంచి వెళ్ళగానే అమ్మని సర్కారీ దవాఖానాకి షిఫ్ట్ చేసిగాని స్ట్రిక్ట్గా ఊపిరి పీల్చుకోకూడదన్న నాగార్జున సిమెంట్తో వేసిన పునాది లాంటి దృఢమైన నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నాక నిదానంగా మెదడులో మరో మెరుపు మెరిసింది. సర్కారీ దవాఖానంటే సన్నాసుల మఠం లాంటిది కాబట్టి ఏకంగా ఇంటికెళ్ళి ఓ దిండు దుప్పటి సర్దుకుని ఆ తర్వాత సరాసరి నర్సింగ్ హోంకి చేరుకుని అమ్మని డిశ్చార్జ్ చేయించడం ఉత్తమని. ఎంతైనా అనాథల ఆస్పత్రి కదా, దుప్పటి దిండు ఉంటే ఉండొచ్చు, లేకనూ పోవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి 6th సెన్సులు నా బుర్రలో తలుక్కుమని నేను మేధావర్గానికి చెందినవాణ్ణే అన్న కఠోర సత్యాన్ని రుజువు చేస్తుంటాయి. కన్న కొడుగ్గా నా ఆలోచన తప్పని ఎవరైనా అంటే అనొచ్చు. కానీ నా సమాధానం నాకుంది. మా అమ్మ కొడుకునైతే కన్నది గాని కొడుకు అదృష్టాన్ని కనలేకపోయింది. పైగా నేనేం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. చేతనైందేదో చేస్తూనే ఉన్నాను కదా. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆకాశవాణి వాల్యూమ్ పెంచినట్టు అంతకంతకీ కాకిగోల స్పష్టంగా డిజిటల్ సౌండ్ సిస్టంలో లాగా వినబడుతూనే ఉంది. అదుగో అడ్డదిడ్డంగా ఎగురుతున్న నల్లకాకులు కనపడుతూనే ఉన్నాయి. ఎప్పుడూ వేసి ఉండే తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. తీరా గుమ్మంలోకి అడుగు పెట్టగానే కాకిగోలతో పాటు కలహంస వెక్కిళ్లు వినిపించాయి. మా ప్రసూన సోఫా కింద కూర్చుని మరీ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మకేమైనా అయిపోయిందా అనిపించి క్షణం గుండెకాయ బెత్తడి కిందకి జారిపోయింది. అమ్మ పోవడం నేను భరించగలనా అనిపించిందో క్షణం. ఏమైంది ప్రసూన? అంతా క్షేమమేగా? నా ఆదుర్ద మా ఆవిడికి తూచా తప్పకుండా అర్థమైపోయింది వెంటనే. అమ్మ గురించి కాదండి, బాబు గురించి అంది. అంతే, నా పై ప్రాణాలు పైపైకే వెళ్ళిపోయాయి. బాబుకేమైంది? త్వరగా చెప్పు ప్రసూన, గాబరాగా అడిగాను. ఆ క్షణం మా ఆవిడ పెట్టిన సీరియస్ ఫేసు
నిజంగానే సినిమాలో సత్యభామని గుర్తుకు తెచ్చింది. అంత ఆందోళనలోనూ. బాబుకేం కాలేదు, అయ్యిందల్లా నాకే అంది బహు సీరియస్గా. నీకా? బాగానే ఉన్నావుగా, నీకేమైందిప్పుడు? కాస్త తేరుకుంటూ అడిగాను. అయ్యిందేదో కనిపించేట్టు అయితేనే అయినట్ట, అంతేలేండి. మీది ఆ మగజాతేగా, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? అదేదో మంగళం మీద పడినట్టు ప్రసూన ఒక్కసారిగా దాడి చేసింది ఏకమొత్తంగా. అబ్బా, సస్పెన్స్ సినిమాల్లో డైలాగుల్లాగా ఆ వాగుడేంటి? ఏం జరిగిందో చెప్పకుండా ఆ వెక్కుడేంటి? అసలేమైందే? ఏం జరిగింది? కాస్త విసుగ్గానే ఉన్నా దాన్ని కొంచెం కవర్ చేసుకుంటూ మెల్లిగా అడిగాను. అవునవును, మా వెక్కిళ్ళే. దెబ్బ తగిలిన వాళ్లకే కదా నొప్పి తెలిసేది. ప్రసూన ధోరణి ఎప్పుడూ ఇంతే. ఉదయ్ కూడా వాళ్ళమ్మ పోలికే. కొంపదీసి పడ్డావా ఏమిటే? ప్రసూన డైలాగ్ వర్షం చాలించి అసలు విషయమేమిటో, ఏం జరిగిందో త్వరగా చెప్పు. నాకిప్పటికే బీపీ 160, 140. ఇంకా సస్పెన్స్ డైలాగులు పీకితే మెదడు చిట్లి అయిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో ఆడవాళ్లని భయపెట్టగల బ్రహ్మాస్త్రం ఇంతకంటే మరొకటి కనిపెట్టబడిందో లేదో తెలీదు గాని దెబ్బకి మా ఆవిడ దెయ్యం దిగిపోయింది. రామరామ, అదేం మాటలండి? అసుర సంధ్య వేళ లెంపలేసుకుంది ప్రసూన. అందుకే విషయానికి రమ్మంటున్నది. అసలింతకీ ఏం జరిగింది? మీ సుపుత్రుడు? అవును, నాకు సుపుత్రుడు, నీకు పుత్రుడును. అయితే ఏంటి? అయితే ఏంటండి? ఆ బొటనవేలు వెధవ అప్పుడే వాడికంత రోషం, ఆవేశం దేనికంట? ఒక్క పూటకి వాడు వాడే సబ్బు లేకపోతే మరో సబ్బుతో స్నానం చేయలేడా అంటూ ఊపిరి పీల్చుకుంది ప్రసూన. మళ్ళీ మొదలెట్టింది. అక్కడికి సాయంత్రం మీ డాడీ వస్తే తెప్పిద్దాంలేనా అన్న, ఈ పూటకి సర్దుకోరా అనడం ఆలస్యం. ఈడ్చి విసిరేశాడు. ఏంటి చెంబే? అదేగా విసరడానికి చేతిలో ఉండేది. చెంబు కాదండి, సబ్బు. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. పోన్లేవే, వెధవ సబ్బే కదా, పోతే పోయింది ఏదో సమర్థింపుగా అన్నాను. ఆ సబ్బే. వాడు విసిరితే ఎక్కడ తగిలిందో అది తెలుసా? మిన్నాకు బుసలా ఉందా మాట. ఎక్కడా? సంధి కోరే ప్రతి మగాడు శ్రీకృష్ణుడిలా నటించాల్సిందే. అదే ఎక్కడే? మళ్ళీ రిపీట్ చేశాను. వాడికి పాలు పట్టించోట. అంతే. ప్రసూన వెక్కిళ్ల పరిస్థితి ఏంటో గాని నాకు మాత్రం గుండె మీద పిడుగులాంటి చేత్తో చళ్ళును చెరిచినట్టయింది. కాని ఆ తర్వాత ప్రసూన చెప్పిన ఆ ఒక్క మాటే నన్ను 7 పాతాళాల కిందకి తొక్కేసింది. 5 ఏళ్ల నుంచి ఆ గుండె మీదే పడుకోబెట్టుకుంటున్నానండి వాణ్ణి. ఆఫ్టరాల్ ఓ సబ్బు ముక్కని 5 ఏళ్లు పెంచిన కొడుకు విసిరితే ఈ కన్నతల్లి ఇంత బాధపడిపోతుందే. మరి 45 ఏళ్ల నుంచి నన్ను గుండెల్లో పెంచుతున్న మా అమ్మని ఉన్న పళాన నర్సింగ్ హోం నుంచి సర్కారీ దవాఖానాకి, దిక్కులేనోళ్ల ఆస్పత్రికి మారిస్తే తనెంత బాధపడాలి? ఆ బాధకి ఉపమానం ఉంటుందా? సముద్రంతో పోల్చినా అది చిన్న పాయలాగే ఉంటుందేమో. తెలుసో తెలియకో నన్ను కొడుగ్గా కన్నందుకు ఎంతో నమ్మకంగా ఊపిరి పీల్చుకుని ఉంటుంది మా అమ్మ. తను, తన పెనిమిటో ఇద్దర్లో ఎవరు ముందుగా వెళ్ళిపోయినా కొండంత కొడుకు అండగా ఉంటాడు కాబట్టి మిగిలిన 4 ఊపిర్లు ధైర్యంగా లాగించేయవచ్చు. అసలా మాటకొస్తే ఎదిగి ప్రయోజకుడై చైనా గోడలాగా అడ్డంగా నిల్చుంటే ఆ కొడుకుని దాటి మృత్యువు తనదాకా రాగలుగుతుందా అని కూడా ఆలోచించి ఉంటుంది. నా కొడుకు నన్ను ఫారిన్ డాక్టర్కి చూపించైనా మృత్యు గుమ్మంలోంచి చేయి పట్టుకుని లాక్కుని రాడు అని అపార నమ్మకాన్ని పెంచుకుని ఉంటుంది. కాని కొడుకు మాత్రం సర్కారీ దవాఖానా కూర్చి ఆలోచిస్తున్నాడు. బతికుండగానే విధవ లాజిక్కులతో అమ్మ శవయాత్రకి సన్నాహాలు చేస్తున్నాడు. ఛీ, ఓరి నా కొడక! ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. శైలజ పేరు మీదున్న ఫిక్స్డ్ డిపాజిట్ పైన లోను తీసైనా సరే అమ్మకి నర్సింగ్ హోంలోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అనాథ ఆస్పత్రి, సర్కారీ దవాఖానాలో మాత్రం కాదు. కాకులు అరుస్తూనే ఉన్నాయి. కాని గోలగా తోచడం లేదు. గాత్ర కచేరీ చేస్తున్నట్లుంది. మనసు ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంది. కథ సమాప్తం.